ప్రజలందరూ కూడా ఈ దెయ్యముల చేత పీడింపబడుతున్నవాడు స్వస్థత పొందుకున్నాడు అని సంతోషించాలి. సంతోషించడమే కాకుండా రెండోది ఏం చేయాలి? వారు దేవుణ్ణి స్తుతించాలి. వీడు ఎంత గొప్ప మేలు పొందుకున్నాడో దేవుని దగ్గర అని చెప్పి, ఒకప్పుడు వీడు మమ్మల్ని గాయపరిచాడు వీడు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ వాడిని చూసి సంతోషపడాలి. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? యేసయ్యను వెళ్ళిపోమంటున్నారు. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అంటే, వారి పందులు ఏమయ్యాయి అంటండి? చనిపోయాయి. వారి పందులు ఇప్పుడు నష్టం కలిగింది అంటే, ఇప్పుడు వీరికి ఏమి ప్రాముఖ్యము కలుగుతున్నారు, ఏమి ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు అంటే ధనాన్ని వీళ్ళు ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. అందరు చెప్పండి, దేన్నండి? ధనాన్ని ఇష్టపడుతున్నారు, కానీ దేవుణ్ణి వీరు ఇష్టపడటం లేదు. ధనమే వీరికి సర్వం, ధనమే కావాలి మాకు. ఇదిగో పందుల వల్ల మాకు నష్టం కలిగింది, ఈ నష్టం మాకు వద్దు, ఈ నష్టం వల్ల జరగడం వల్ల నీ వల్లే జరిగింది కనుక నువ్వు వెళ్ళిపో, నువ్వు మా ఊర్లో ఉండొద్దు అని ప్రజలందరూ ఏం చేశారంటండి? పంపించేసి వారు నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అంటున్నారంటే, దేవుని కంటే వారికి ధనమే ముఖ్యం. ధనాన్నే వారు ప్రేమిస్తూ ఉన్నారు, ధనాన్నే వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు? నీకు ఏది ముఖ్యమైంది? ధనాన్ని నువ్వు ముఖ్యంగా ఎంచుకుంటున్నావా? యేసయ్యను నీవు ముఖ్యంగా ఎంచుకుంటున్నావా? దేవుణ్ణి నీవు ముఖ్యమైనటువంటి బిడ్డగా, దేవుణ్ణి రక్షకుడిగా నీవు అంగీకరించాలి. నీవు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తే నీవు ధనాన్ని లెక్క చేయు. అంటే ధనం వద్దని నేను అంటం లేదు, నీకు మొదటి ప్లేస్ దేవుడు అయి ఉండాలి. నీవు దేవునితో సహవాసం చేస్తే దేవుడికి అన్ని కూడా ఇస్తాడు, అన్ని నీకు వస్తాయి.